క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 33వ కీర్తన. యెహోవా గద్దె ముందట జనములలో కీర్తన పాడుకొని ఈ ఆదివారం ఆరాధన ప్రారంభించాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రాచును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభు నందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనతకు మానవించిన మీలో కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయండి. మేము నీకు పొందినట్లు నేను కూర్చుని నీ చిత్తమును కూర్చుని సరైన జ్ఞానమును నీ వాక్యమును గ్రహించలేదు. మా యందు నీ పరిశుద్ధ ఆత్మలను నిలుపొందుకొని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏకకుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువారి దయచేసి త్రిత్వము తరువాతి 18వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతం. యెహోవా, నీ నిమిత్తము ఎదురు చూచు వారికి మేలు చేయము. నీ ప్రవక్తలను నమ్మకమైన వారినిగా చేయము. నీ సేవకుల ప్రార్థనలకు నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల విన్నపములకు చెవియొగ్గుము. యెహోవా మందిరమునకు వెళ్ళుదునని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. కనికరము
నీవు లేనిది మేము నిన్ను సంతోషపరచజాలం. కనుక నీ పరిశుద్ధాత్మ మా హృదయంలో అన్ని విషయంలో ఎందుకు నడిపించి ఏలునట్లు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చోండి. త్రిత్వము తరువాతి 18వ ఆదివారం కొరకైన లేఖన భాగములలో నుండి పత్రిక వాక్య భాగం శ్రీ పి ఆనంద ప్రసాద్ గారు చదువుతారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం పరిశుద్ధ సువార్త వాక్య భాగాన్ని శ్రీమతి జేమ్స్ వాటర్ గారు చదువుతారు. మిసెస్ రాజు గారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం నుండి 46వ వచనం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదువుతున్నారు. ఈ ఆదివారం ఏర్పాటు చేయబడిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-9 వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి ఈ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరుచుకున్న ఎడల ఆయన మీరు ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానంలోని ఐశ్వర్యవంతులైన
భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భములో ధరింపబడి తండ్రి మరియు పుట్టి కొద్ది పిల్లలు ప్రతిష్టపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసం, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవములు ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. సంతారాధన పుస్తకం నుండి 140వ కీర్తన. యేసు నీ నామామృతము మాకెంతరు చేయని కీర్తన. Deus,
దయచేసి కూర్చోండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయు నిబంధన లేదు. వారి మనస్సులలో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. వారి మనస్సులలో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, స్నేహితులారా, మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ముందుగా ఆ శుభాలను తెలియజేసుకుంటున్నాను. ఇట్టి శ్రేష్టమైన సమయం పరిశుద్ధమైన మందిరంలో దేవాది దేవుని నామమును ఘనపరిచి స్తుతించి ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన మంచి అవకాశాలు కలిగి ఆయనకి స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. ప్రతి ఆదివారం కూడా దైవ సాన్నిధ్యం మనం ఆచరించి అనుభవించడానికి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యదాయకమైన వాతావరణాన్ని బట్టి ఆయనకే స్థుతిస్తూ ఉంటారు. ఇంకా చాలా మందిరాలు తిరగబడలేదు. చాలా మంది ఇలా సహవాసంగా కూడి దేవుడిని ఆరాధించే భాగ్యం దొరకలేదు. మన మధురవాడ ప్రాంతంలో దేవుడి మహాకృపను బట్టి ఈ కరోనా వయసు ప్రభావితాన్ని మనం నెమ్మదిగా కోరుకొని తిరిగి మందిరంలోకి వచ్చి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే దేవుని ప్రజలముగా, దేవుని పిల్లలముగా, ఆయన సంఘముగా కూడుకోవడం అనేది ఇదే మహాదైశ్వర్యం. ఇక్కడ మనం రెండు విషయాలు నేర్చుకుంటాం. ఒకటి దేవుని ప్రేమించడం, రెండవది మన పొరుగు వారి ఎలా నడుచుకోవాలో దేవుని వాక్యం నుండి నేర్చుకోవాలి. మనుషులతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలనేది లోకంలో అనేక రీతిలుగా మనం నేర్చుకుంటూ ఉండవచ్చు. కానీ దైవ వాక్యం ద్వారా నేర్చుకున్నది దేవుని ఎడల, సాటి మానవుల ఎడల మనం ఏమై ఉన్నామో ఎలా ఉండాలో దేవుని వాక్యంలో నేర్చుకుంటేనే అది శాశ్వతంగా నిలబడుతుంది. ఎటువంటి ఆటపాట్లనైనా ఎదుర్కోగలి నిలబడగలదు. లేకపోతే అయిన వాళ్ళకి అయినట్టు, కాని వాళ్ళకి కానట్టు. ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో దేవుని సంఘానికని ప్రత్యేకముగా ప్రస్తావించడాన్ని ఇప్పుడు మనము చూస్తున్నాం. ఈ 4వ వచనం నుండి 9వ వచనం వరకు కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో దేవుని సహవాసములకు పిలిచింది. అంటే 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కొరింథీ సంఘం అనగానే పౌలు గారు చాలాసార్లు ఆ పట్టణాన్ని దర్శించడం జరిగింది. రెండవ మిషనరీ ప్రయాణం. కొరింథు పట్టణం ఎంతో లగ్జరీ వైభవంతో ఉంది. నాగరికతో నిండుకొని ఉంది. చాలా స్టైలిష్ అంటే కొత్త కొత్త స్టైల్స్ అన్నీ కూడా అక్కడ పుట్టుకొస్తాయి. దానికి లౌకిక వేడుక సత్తాని ఒక పేరు. ఫ్యాషన్ డిజైన్స్కి ఏజెన్సీలో ఇంకా రోడ్లో ఎలాగా ప్రాచుర్యం సంపాదించుకుందో ఈ లౌకిక సంబంధమైన వేడుక, పండుగలు, పబ్బాలు, వీకెండ్స్ అంట. మామూలుగా అయితే చాలా చోట్ల ఐటీ ఎంప్లాయీస్ వీకెండ్స్ ఎంజాయ్ చేస్తారు. బాగా కష్టపడి వాళ్ళు
వాళ్ళు పెద్ద మొత్తాల్లో జీతాలు తీసుకుంటారు, 5 రోజులు పని చేస్తారు, 2 రోజులు బాగా ఎంజాయ్ చేస్తారని ఒక నాన్న. వీకెండ్స్ ఎంజాయ్ చేయటం కాదు, సెలవులు ఎంజాయ్ చేయటం కాదు, నిరంతరాయంగా ఈ ఏజెన్సీ కొరింథీ పట్టణంలో ఎప్పుడు కూడా వాళ్ళు తాగి కథనాలు ఆడతారు, విందులు వినోదాలు చేసుకుంటూ తగ్గించుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న సంఘాన్ని పౌలు గారు దేవుడి వైపు నడిపించారు. ఆ పట్టణంలో దేవుడి సువార్త, ఎందుకంటే దేవుడు అంటే వాళ్ళకు వెర్రితనం, అదొక మూర్ఖత్వం. మన జ్ఞానం ఉంది, సంపాదించుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. ఇంకా దేవుడితో మతమౌఢ్యము కలిగిన వాడినైనా మార్పించవచ్చు. ఎందుకంటే ఏదో ఒక దేవుడికి ప్రార్థన చేస్తాడు, నా దేవుడే గొప్ప అనుకుంటాడు. చాలా కాలమైన తరువాత తాను కోరుకున్నది జరగకపోతేనో, ఆరోగ్యం క్షీణించి స్వస్థ రాకపోతేనో చాలా సాక్ష్యాలు మనం ఏంటంటే, మేము ఫలానా దేవుడిని ఆరాధించేవాడు, మా తాత నుండి ఆరాధించేవాడు, అయితే మా ఇంట్లో కానీ మా జీవితాల్లో కానీ ఏం జరగకపోతే ఒకసారి యేసు ప్రభు కూడా ప్రార్థన చేద్దామని చర్చకి వెళ్ళారు, సభకు వెళ్ళారు. మా దేవుడు గొప్ప దేవుడు, మాలో మార్పు వచ్చింది, మా పరిస్థితులు బాగా సాక్ష్యం చెప్పారు. దైవ నీతి, దైవ భయం ఉన్నవాడు ఏ దేవుని ఆరాధించారు, మార్పు తిరగలేదు. సౌఖ్యవంతమైన జీవితానికి కలగడు, జ్ఞానము ధనం మీద ఆశపడుతున్నవాడు. ఇలా సమయం వెచ్చించడం అంటే అదొక పెరుగుతాను, అదొక లెక్కలేదు కాదు. అటువంటి పరిస్థితుల మధ్యలో అటువంటి కొరింథీ పట్టణాన్ని అపోస్తలుడైన పౌలు గారు మిషనరీ ప్రయాణంలో దర్శించి అక్కడ అకుల ప్రిస్కిల వారితో సహవాసం చేసి వారితో కలిసి తనకు చేతనైన పని నేరాలు ఆ పనిలో కూడా నిమగ్నమైనట్టుగా అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం ప్రారంభంలోనే ఈ కొరింథీని కూర్చున్నటువంటి ప్రస్తావన పౌలు గారి విషయంలో అక్కడ మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం ప్రారంభం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీలకు వచ్చి పొత్తు వంశీయుడైన అకులను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళారు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారి ఇటలో నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి నేరాలవారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపుకుంటారు. వారు కలిసి పని చేయించుండేది. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాన మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండేను. కొరింథీకు వచ్చి అకుల ప్రిస్కిల వారి నివసించినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఆ పట్టణంలో శీల అలాగే తిమోతు అని వారికి ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ ఆసక్తి ఇంకొక అడుగు ముందుకు వేసింది. మనం చూసే కదా విశ్రాంతి దినమున యూదులను మరికొందరితో దేవుని వాక్యంలో గురించి వారికి ప్రకటిస్తుంది. ఏంటి ప్రకటన? ఆది అపోస్తలుల బోధనంతా దేని మీద కేంద్రీకృతమైంది? దేనిని ఆధారం చేసుకుందంటే యేసుక్రీస్తే దేవుడు. యేసుక్రీస్తు మన కొరకు పరలోకం నుండి దైవ కుమారుడిగా దిగి వచ్చి మనందరి పాపముల ప్రాయశ్చిత్తము కొరకై ఆయన అనేక శ్రమలు పడి మన కొరకు రక్తము కార్చి సిలువ వేయబడి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి. ఇది సువార్త. ఆది అపోస్తలుల సువార్త ఇది. దేవుని నామములో అనేకమైన అద్భుతాలు శుభవర్తమానం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆసక్తితో వినేవారి మనస్సుల్లో మార్పు వచ్చేసింది, వారి దేహాల్లో కదలిక వచ్చేసింది. వాక్యమే వారిని తాకేది. కరుడు కట్టిన పాషాణ హృదయ రాతి గుండెలు ఇలా దేవుడి వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, యేసే రక్షకుడిని ప్రకటిస్తున్నప్పుడు, యేసే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన ప్రకటించినప్పుడు వారి గుండెల్లో గుచ్చుకుంది, మార్పు వచ్చింది. శక్తిగా దేవుడి వాక్యం వారి శరీరాలను తాకింది. కాయలపడ్డ అవయవాలు స్వస్థత పడ్డాయి. ఆది అపోస్తలుల వాక్య కేంద్రం ఏంటంటే యేసే దేవుడు. ఇప్పుడు మనం గమనిస్తున్నాం, ఈ ఆధునిక క్రైస్తవ యుగంలో దేవి కేంద్రంగా చేసుకొని వాక్యము ప్రబలుతూ ఉందో లౌకిక సంబంధమైన విషయాలు,
శారీరక సంబంధమైన విషయాలు, క్షయమైపోయే వాటిని గురించి పదే 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 మన చెవులకు చొప్పిస్తూ ఉంటుంటే మనుషులు దారి నిలబడ్డారు. రక్షణ పక్కకు వెళ్ళిపోయి, మారు మనసు పక్కకు వెళ్ళిపోయి, పాప క్షమాపణ పక్కకు వెళ్ళిపోయి, నాకేం లాభం వేస్తుంది అంతే, ఆ సభలకు వెళ్తే నాకు ఏం జరుగుతుంది? పౌలు గారు అంటారు తిమోతి, జనులు నేను ఎలా తయారైందంటే దురద చెవులు కలిగిన వాటి అది తీరాలంటే వినసొంపైనటువంటి మాట, వారు ఆశించిన దాని మీదే ప్రస్తావిస్తూ మాట్లాడితే అది ఇష్టమైన బోధ, మంచి బోధ. మారు మనస్సు, రక్షణ, పాప క్షమాపణ అంటే త్యాగస్సం. ఆయన ఎప్పుడు నాలుగుంటే చేస్తాడు ప్రసంగాలు. ఈవేళ ఎవరితో ప్రసంగ గారు ఎవరితో మనసులో పెట్టుకుని మొదలు పెట్టాడు. ఎందుకు? మారు మనసు పొందమని, నీ మార్గం మార్చుకోమన్నారు, దేవుడి వైపు చూడమన్నారు. ఆది అపోస్తలుల యొక్క ప్రధానమైన బోధ ఏంటంటే యేసయ్య రక్షకుడు, యేసుక్రీస్తు. గిల్లియోను అనేటువంటి ఒక అధిపతి ఈ కొరింథు పట్టణానికి అధిపతిగా వస్తే అతడు చాలా సౌమ్యుడంటే, మెతక మనిషి అంట. చాలా సౌమ్యుడు, మెతక మనిషి అంటే అతడు ఎంతో నెమ్మది గలవాడు. అప్పుడు యూదులు బాగా దర్శించిన మనకి అనుకొని అతని దగ్గరికి వెళ్ళి పౌలు గారి మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకున్నాడు. పౌలు గారికి వ్యతిరేకంగా ఈ పట్టణాన్ని గలిబిలి చేస్తా ఉన్నాడు, వితండమైన వాదనలు చేస్తా ఉన్నాడు అని కంప్లైంట్ చేస్తారు. తీసుకొని చూసినప్పుడు ఇదేంటిది మత సంబంధమైంది, ఇది రాజకీయ సంబంధమైంది కాదు కదా, మత సంబంధమైన విషయాలతో రాజకీయ పని ఆ లెటర్ చింపి పారేశారు. ఎంతో అటు అన్యులు ఇటు యూద మతస్థులు పౌలు గారి మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయం, దేవుడి గురించి గొప్ప వాక్యాన్ని ప్రజలకు అందిస్తూనే ఉంటారు. మనకు అందుబాటులో ఉన్నటువంటి రెండు పత్రికలే ఈ కొరింథీకి సంబంధించినటువంటి పత్రికలు. కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ రెండవ పత్రికలుగా చూస్తున్నాం. అయితే పౌలు గారు 4 పత్రికలు రాసినట్టుగా బైబిల్, అలాగే చరిత్రకారులు చెప్తారు. ఒకటి ముందు రాసినటువంటి ఒక పత్రిక, తరువాత ఈ కొరింథీ మొదటి పత్రిక, రెండవది మనస్సు వచ్చుకొని అక్కడ పరిస్థితులు, వాతావరణాన్ని చూసి మరొక ఉత్తరాన్ని రాస్తూ ఉంటాడు. కఠినమైన లేఖని దానికి పండితులు పెరిగారు. 4వది కొరింథీకి రాసిన 2వ పత్రిక. ముందు రాసిన పత్రిక అది 1వ అధ్యాయంలోనే 5వ వచనంలో మనం చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు కదా, మొదటిగా అక్కడ ఒక విషయాన్ని ఇంతకు ముందు మీకు రాసిన ఉత్తరాన్ని గురించి అని తెలియజేస్తూ, రెండవది కఠినమైనటువంటి మాటల గురించి మనం చూస్తాం. 2వ పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూస్తాము. అలాగే 7వ అధ్యాయం 8వ వచనం అదే పత్రికలు మనం చూస్తున్నాం. 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలేదు. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడునో మీ యొద్ద లేకున్నాను, 2వసారి మీ యొద్ద ఉన్నట్లుగానే మునుపటి నుండి పాపము చేయించుకున్న వారికి మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను అని మాట్లాడు. అలాగే 7వ అధ్యాయం 8వ వచనంలో, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడు, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకు దుఃఖపట్టినని తెలుసుకుని ఉన్నాను. ఎందుకు అక్కడ కఠినముగా పౌలు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఒకటి జ్ఞానంతో నిండుకున్నటువంటి వారు కొరింథీ పట్టణం, రెండవది ఆత్మవరముల గురించి పౌలు గారు అక్కడ ప్రస్తావిస్తూ, భాషలు మాట్లాడడం గురించి ప్రస్తావిస్తారు. వారి మధ్య వితండమైనటువంటి అనేక రీతులైన వాదాలు అక్కడ చెలరేగుతూ
పౌలు గారు వాటిని నిమ్మళింపచేయాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి అందరూ కలిగి దేవుని ఎడల విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలని పదే పదే పౌలు గారు వారికి ప్రస్తావిస్తున్నట్టు ఈ పత్రికను చూస్తున్నాం. ఈ ప్రారంభ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక ఈ మొదటి అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. దేవుని సంఘమనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై క్రైస్తవ విశ్వాస జీవితం. ఈరోజు ఈ పత్రిక వాక్య భాగము అలాగే సువార్త వాక్య భాగం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రస్తావించబడిన వాక్యానికి మూల వాక్యముగా ఇది మీ ముందుకు నేను తెస్తున్నాను. ఏమిటది? క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది సూత్రం ఏంటంటే మొట్టమొదట మనం దేవుని సహవాసంలో కావలసిన ప్రేమ కలిగి ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ఇది పక్కన పడిపోతూ ఉంది. వాక్యంలో ఎదుగుతూ ఉన్నాం, విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాం, క్రైస్తవ సంఘ సహవాసంలో అనుభవాన్ని గడిస్తూ ఉన్నాము, కానీ ప్రేమను మనము పెడచెవిన పెడుతున్నాం. దానిని పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తూ ప్రారంభ వాక్యాలు కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు. మొదటి వచనం, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నట్టు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి రాయు. కొరింథీలో ఉన్న దేవుని సంఘము క్రైస్తవ జీవితంలో మన పునాది ఏంటంటే ప్రేమ కలిగి ఉండటమే. మొట్టమొదటిగా మన సహవాసం అది పొరబడినప్పుడు ఆ సంఘంలో నెమ్మది ఉండదు, సమాధానం. ఇశ్రాయేలు యొక్క దైవ సహవాసంలోనికి నడిపించబడడానికి కూడా కారణం అదే కదా. సద్దూకాయులు ప్రభువు కోపగించుకున్నారని, వారి మీద చిరాకుపడ్డారని పరిసయ్యులకు సంతోషం కలిగింది. వారు కొన్ని యేసు ప్రభు వారి దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. ఇదే కదా ఈరోజు సువార్త వాక్య భాగంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనంలో ఆయన సద్దూకయ్యులను మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించు బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగేదో. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. ఇందువలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని ఉన్నది. దేవుని సంఘం అంటే ప్రేమ పునాదిగా కలిగినటువంటి సంఘం. దీనిని గురించే ప్రభు మాట్లాడుతుంది. ఇశ్రాయేలుకి ఇవ్వబడినవి ప్రారంభంలో 1 ధర్మశాస్త్రము, 2 ప్రవక్తల ప్రవచనం. ఈ రెండు ఏం చెప్తా ఉన్నాయి? ధర్మశాస్త్రంలో మొదటి 4 ఆజ్ఞల సారాంశం ఏమిటి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ప్రతిమ 6 ఆజ్ఞల సారాంశం ఏమిటి? నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు. అలాగే ప్రవక్తలు దిగివచ్చి ప్రజల మధ్యలో లేచి ప్రజలకు ప్రకటించిన శుభవర్తమానం ఏమిటి? దేవుని ప్రేమించండి, మీ పొరుగు వారిని ప్రేమించండి. ఏమిటంటే కేవలం మత సంబంధమైన మనుషులుగా మిగిలిపోతూ ఉన్నారు, కేవలం ఆచార సంబంధమైనవిగా మిగిలిపోతున్నారు కదా. దేవుడి సన్నిధిలో ఎంతసేపు ఉండాలి? 1:30, 2 గంటల ఉగ్గబట్టుకొని కూర్చోవడం. ఎవరు బలవంతంగా తోస్తే వచ్చింది రావడం చర్చి. ఆచారపరం, సాంప్రదాయం. ఇంకేమున్నాయి? దేవుడి సన్నిధిలో కానుకలు ఇవ్వాలి, లెటర్స్, దర్శన భాగంలో కృతజ్ఞత కానుక వేయాలి, దేవుడు మనం కాపాడుతున్నాడు. అంతే. పరిసయ్యుల నీతి కూడా అలాగే ఉంటుంది కదా. వాళ్ళ ప్రార్థన కూడా దేవుడికి అందరికీ వినపడేలా. ఇతను అలా ప్రతివారం వస్తున్నాడో లేదు, ఉపవాసం ఉంటున్నాడో లేదు, కానుక వివాసం చేస్తున్నాడో లేదు, నేను
ఉపవాసాలు, వారానికి 2 వారాలు ఉపవాసం, ప్రతిదానిలో దశభాగం తీసుకొచ్చేస్తున్నారు. పరిసైన్స్ ప్రార్థన చదువుకుంటున్నారు. నేను అన్నిటిలో ఖచ్చితంగా ఉన్నాను. బయటికి వెళ్ళి పొరుగు వారి మీద అవాకులు చవాకులు పెట్టడం, కనీసం సహాయం చేసే గుణం లేకపోతే, కష్టకాలంలో ఉంటే, ఆపదలో ఉంటే సహోదర ప్రేమ చూపించాల్సిన స్థితిని మరచి వారు తిరిగి క్షమించడం. ఊరికి వచ్చినాయి రోగాలు, ఊరికి ఈ దరిద్రం అనుకుందేంటి, ఏదో చేస్తుంది, లేదా వాళ్ళ అమ్మ బాబు ఏదో చేస్తుంది, వీడు అనుభవిస్తున్నాడు. వారు ఎదుటి వారి మీద విమర్శలు చేయి, తోలనాడు. దేవుని ప్రేమ లేకపోతేనే ఆ మాటలు నోటంటే వస్తాయి. ఎదుటి వారిని తోలనాడు, అపహాస్యం చేయడం, హేళన చేయడం. దైవ ప్రేమ, దేవుని ప్రేమ అంటే నట్లాగానే దేవుడు అతను కూడా సృష్టించాడు కదా, అతని కంటే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి స్థితి ఇచ్చాడు, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయగలను అని ఆలోచన. ఈ దశాబ్దాలలో ఈ 2 భాగాలు దేవుడు ప్రేమించడం, మనుషులను ప్రేమించడం. పౌలు గారు కూడా ఇవే మాటలు వాళ్ళు ఎంత తెలివితేటలు కలిగిన వారు. విచ్చలవిడితనం, స్వాతంత్ర్యంలో మామూలు స్వాతంత్ర్యం కాదు, విచ్చలవిడితనంలో వారు ఉన్నారు కనుక వారు తర్కించడానికి లభించిన సమయాన్ని విశ్వాసంలో దేవుని దగ్గర గడపడానికి ఇవ్వలేదు. ఈ దేవుని ప్రేమ మనలో నిలిచినాడు. మనం దేవుని ప్రేమ కలిగి మన పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకంటే ఇది ఆది నుండి దేవుని ప్రేమ మన ఎడల ఉందంటాడు హెబ్రీ గ్రంథకర్త. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం 2 వచనాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ప్రారంభ వచనాలు ఏమైందండి? పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు పితరులతో నేడు మనకు అందుబాటులోకి వచ్చేసింది. ధర్మశాస్త్రం ఇచ్చాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎంత గొప్పది! నేడైతే తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. యోహాను సువార్తికుడు కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఆ వాక్యమే శరీరధారిగా మారదు. పితరులతో మాట్లాడినది. ఇందాక నేను ప్రారంభంలో ఏం చదివించాను మర్చిపోయాను, గుర్తుందా? నేను ప్రసంగ పీఠం పేరు మీద రాగానే ఒక వచనం చదువుతున్నాను. మర్చిపోయారా? ఇర్మియా 31వ అధ్యాయం 33వ వచనం. అదేనా నేను మళ్ళా తప్పు చెప్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం. ఏముంది చూడండి, మీ బైబిల్ తీశారు. మీ అందరూ బైబిల్ తెచ్చుకున్నారు, ఒకసారి నాకు ఏముంది బాగుంటున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం. ఇది మనకి సంబంధించి ఆనాడు వారితో, యూదా వారితో, ఇశ్రాయేలు వారితో మాట్లాడినటువంటిది. మనల్ని గురించి ముందుగానే ప్రవక్త నోట పలికించారు. కేవలం యూదా ప్రాంతంలో ప్రజల కొరకు, ఇశ్రాయేలు జనాంగం కొరకుగా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. పూర్వకాలం నానా విధములుగా నానా సమయంలో మాట్లాడినది మన కోసమే రాయించుకున్నాడు. ఏమిటా మాట్లాడండి? 33వ వచనంలో మనం చూస్తాం. వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాస్తాడు. మన హృదయం మీద, హృదయ పలకం మీద దేవుని వాక్యం రాయబడి ఉంటే గుచ్చుకోదా మనకి? పొరుగు వారి మీద మనం మాట్లాడిన మాటలు మంచి వచ్చేట్టు మన మనస్సాక్షి మనకు చెప్పదా? దేవుని ప్రేమించే విషయంలో మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మన మనస్సాక్షి మనతో మాట్లాడతా? పొరుగువాడు మనం ఎంత భక్తిపరుడు. నిజంగా దేవాలయం అంటే మీకు ఎంత ఆసక్తి అండి. మనకు పొగడొచ్చు కాదు, కనపరచవచ్చు కాదు, ఒక స్థుతి చేయవచ్చు కాదు. కానీ నా మనసుకు తెలుసు దేవుడి మీద నాకు ఎంత ప్రేమ.
నా మాటలు తేలి పూసిన కత్తిలాగా ఉండవచ్చు, తడిగుడ్డలాగా ఉండవచ్చు కదా. ఎదుటి వాళ్ళ నుంచి ఒక స్థితి చేయడానికి మాట్లాడడానికి ఎంత చక్కగా మాట్లాడతారు. ఆ మనిషి అలా తెల్లగానే ఇంకో మనిషితో నేను ఏ విధంగా నా మాటలు ఉంటాయి. ఎదుటి వాళ్ళు గమనించలేకపోవచ్చు కాదు. సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వావస్థలో ఉన్నటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నది. నువ్వు కూడా నా మాటలు చూసి, నా ప్రవర్తన చూసి నువ్వు కూడా ఆకాశం ఉన్నవాడు వంగి నదులను దృష్టిస్తూ ఉన్నటువంటిది. ఏది దేవుని వాక్యం నా మనసు ఎక్కడుంది? నీటి మీద రాత్రిలాగా అయిపోతూ ఉన్నాయా? ఈ చెవిలో మీరు ఈ చెవితో విడిచిపెట్టేస్తా ఉన్నానా? లేదా మాట్లాడి వదిలేస్తా ఉన్నానా? నా హృదయం మీద రాసిన మాటల్ని నేను ఎక్కడ భద్రపరుచుకుంటున్నాను? ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ప్రశ్నించుకున్నాను. మహదైశ్వర్యం అంటే ఆస్తులు అంతస్తులు కూడగట్టడం కాదు. శత్రువులు పెరిగిపోతారు. ఆస్తులు పెరిగే కొద్దీ శత్రువులు పెరిగిపోతారు. మనసుకు నెమ్మది లేకుండా పోతారు, భద్రత లేకుండా అయిపోతారు కదా. శత్రువులు చుట్టూ పెరిగిపోతారు. అసూయతో కొంతమంది శత్రువులు అయిపోతారు. దొంగిలించే వాళ్ళు కొంతమంది అయితే, ఏదో వాళ్ళు లాగేసే వాళ్ళు కొంతమంది అయితే, అసూయతో మనకు శత్రువులు అయిన వాళ్ళు కొంతమంది. దేవుడి విశ్వాసంగా దేవుడిని ప్రేమించడంలో, మన పొరుగు వారిని ప్రేమించడంలో మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి ఆలోచన చేసుకుందాం. చివరిగా మరొక మాట నేను అర్థం చేసి ముగిస్తున్నది ఏమిటంటే, దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని ఈ కొరింథీ పట్టణస్థులు అలక్ష్యం చేశారు. అర్థం చేసుకోవడం పూర్తిగా వాడు విఫలమైపోయి మహాజ్ఞానం ఇచ్చాడు. కానీ తమ విశ్వాస జీవితాన్ని దేనికి మలచారంటే, దేని వైపు తిప్పుకున్నారంటే తగ్గించుకోవడం. గ్రూపిజం వచ్చేసింది చర్చ. సంఘం అంటే చర్చ ఏమొచ్చేసింది? గ్రూపిజం వచ్చేసింది. అందుకే పౌలు పరితాపం చెబుతున్నాడు. కట్టరాని కోపం పౌలు గారికి వస్తారు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. నా అర్థం ఏమిటంటే, నా ఉత్తరంలో అర్థం ఏమిటంటే, మీరు విడిపోయారు. ఏక శరీరంగా ఉండాల్సినటువంటి సంఘము పవిత్రమైన దేహంలోని అవయవాలుగా మలచబడిన మీరు ఇప్పుడు ఏమైపోయారంటే గ్రూపిజాన్ని కట్టేస్తారు. ఏం కట్టేశారు? గ్రూపిజం. గ్రూపులుగా విడిపోయారు. మీ మధ్య వైరం వచ్చేస్తుంది. ఫేవరెట్లు ఎక్కువైపోయారు మీకు. నేను ఆ మనిషి ఫేవరెట్ అంటే నేను ఈ మనిషి ఫేవరెట్. చాలా పెద్ద భయంకరంగా అసలు సంఘం ఎలా ఉండాలంటున్నాడు? ఈరోజు పత్రిక వాక్య భాగంలో 9వ వచనం 1వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని సహవాసంలో ప్రధానంగా మన దేవుని ఆత్మ వల్ల ఆధారపడాలి. ప్రార్థన, వాక్యము, ఆరాధన, దైవ ఆరాధన. పోయి వ్యక్తిని ఆరాధన చేస్తే ఫేవరెట్స్ అన్నమాట. ఫేవరెట్స్ అభిమానం ఎక్కువైపోయింది. దేవుని మందిరంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వ్యక్తి పూజకు మనకు కేటాయిస్తాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను ఈరోజు పౌలు గారు మన ముందు తీసుకొచ్చాడు. 5వ వచనం, క్రీస్తును కూర్చున్న సాక్ష్యం మీలో స్థిరపడబడినట్టు ఆయనను మీరు ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతే. ఉపదేశములోను జ్ఞానములోను మీరు బాగా ఎదిగాలని చెప్తూ ఉంటే వెళ్ళే చేస్తూ ఉన్నారు. నేను పౌలు వాడను, నేను అపొల్లో వాడను, నేను కేఫా వాడను, నేను యేసుక్రీస్తు వాడను. విడిపోయి పౌలు వాడని అర్థమేంటి? కేఫా వాడు పౌలు వాడు. కేఫా గ్రూప్ పౌలు గ్రూప్ ఏమంటుంది? పౌలు ఎప్పుడు వచ్చాడు? నేను కాకపోవచ్చు. మన కేఫా గారు ఎప్పుడైనా ఆది అపోస్తలుడు, యేసుక్రీస్తుతో నడిచిన వాడు, యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రధాన శిష్యుడు. పౌలు ఎప్పుడన్నా యేసుక్రీస్తు చూశాడా శరీరదానిగా? ఈ వాదమే. ఒకరినొకరు గుద్దులాడుకోవడం, విమర్శించుకోవడం. అసలైన వాక్యాన్ని ఏంటిది? ప్రార్థన, దైవవాక్యం, దైవారాధన పెడచడం. ప్రేమ లేదు దేవుని విశ్వాసం. ఈరోజు
ప్రభు ధర్మశాస్త్ర దగ్గర యుక్తితో శోధనతో మాట్లాడు. ఏది ప్రధానమైన, నీకేది ప్రధానమైన? ఈ లోక సంబంధమైన సావాసాల, దైవ సంబంధమైన సావాసాలు? ఎవరు మనం ప్రేమిస్తుంది? ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని విమర్శలు పాలు చేయకూడదు. ఒక దినాన్ని తీర్పు తీర్చే దేవుడే అన్ని బట్టబయలు చేస్తాడు, అన్ని బట్టబయలు చేస్తాడు. మనం ఓర్చుకోవడం, దేవుని ప్రేమిస్తున్నాము కనుక ఆ ప్రేమ చూపించడానికి పొరుగు మన శత్రువైనా ప్రేమించాలి. మనం మన ఇంట్లో ఎడమ పెట్టుకున్న వాళ్ళైనా మనం పలకరించాలి. అది మనకు నామోషి కాదు, సిగ్గు కాదు. కారణం ఏంటంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాం. ఈరోజు రెండు వాక్యం, దేవుని సంఘం, వాక్యంతో ముడిపడిన సంఘం, ప్రార్థనలో గడిపే సంఘం, దైవారాధనలో ఏకీభవించే సంఘం దేవుని సంఘం. మనం దేవుడిని ప్రేమిస్తే మన పొరుగు వారిని కూడా ప్రేమిస్తాం. మన పొరుగు వారిని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం, ప్రేమించడం లేదు అంటే దేవుని ప్రేమిక మనం నిండారా లేదు. కనుక ప్రభు నా హృదయ ఫలం మీద నీ మాటలు ముద్రించి, ఎందుకంటే వీళ్ళు భౌతిక సంబంధమైన కోరికలు, ఆశలు, స్నేహాలను తుడిచిపెట్టేస్తారు. అంటే నా మీద అధికమైన ప్రభావం లోకమే చూపిస్తుంది, కానీ నీ వాక్యం నా మీద ప్రభావం చూపించలేకపోతుంది. కారణం ఏంటంటే నా హృదయాన్ని నీ వారికి ఇంకా పూర్తిగా నేను తెరవలేదు. హృదయపూర్వకంగా నీ వాక్యాన్ని నేను అంగీకరించకుండా సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగానే ఆచరించి వెళ్ళిపోతూ ఉన్నాను. కనుక నన్ను గొప్పవాడు అని లోపం పొగుడుతుంది. నీవేమో నన్ను విమర్శించే దినం రాబోతుంది. నాలో హృదయాన్ని శుచి చేసి నీ వాక్యం చేత పాత్రించి నేను ఎంతగా ప్రేమిస్తాను. నీ స్వరూపంలో సృజించబడిన నా పొరుగు వారిని కూడా నేను అంతగానే ప్రేమించిన మంచి మనస్సు నాకేమని మనం ప్రభువుని అడుగుతాను. దైవ సహవాసంలో మన వాక్యం చేత, ప్రార్థనా జీవించడం చేత, దైవారాధనలో గురిపడిన వారమై దేవుని మహిమ కొరకు, దేవుని సాక్షులకు ఈ లోకంలో జీవించడానికి ఆయన ఆత్మనడిపింపు సహాయం మనందరికీ తోడై కాపాడుతున్నారు. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలపులకు కావాలి. పరిశుద్ధాలయంలో కృతజ్ఞతార్పణలు కొట్టుబడి కార్యక్రమం చెల్లించాలని ఆశపడిన ఒక్కొక్కరుగా వచ్చి
మీ కృతజ్ఞత కారణాలను సమర్పించి ఎడనడముగా నిలబడాలని మనం చేస్తున్నాం. కృతజ్ఞత కారణాలు తీసుకుని వచ్చిన వారు దయచేసి ముందుకు రండి, మీకు ప్రార్థిస్తాను. సమర్పించబడి కృతజ్ఞత పనులు ప్రభు అంగీకరించినట్టు నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. కృతజ్ఞతగా కరుణామయుడైన యేసు స్వామి వందనాలు. ప్రియులను ప్రేమించి కనికరించి సమస్త బలహీనతలను క్షమించి ఈ మహదైశ్వర్యం చొప్పున ప్రతి అవసరత తీర్చుచు పోషించి కాపాడుచున్న దేవా, నేడు ఈ బిడ్డలు ఇరువైన స్థితిలో ఉన్నారు. ఇది కేవలం నీ కృప ప్రేమ నీరిన వారే తన కష్టాలను కలిగిన వారిలోని ప్రకృతి పర్యావరణాలను కృతజ్ఞత కానుకలుగా విశేష వందనాలను సమర్పించి నిలబడి ఉండగా మా పరమ తండ్రి, ఈ విలువైన అర్పణలతో పాటు అమూల్యమైన హృదయాలను కూడా మీరు అంగీకరించుకుని వేడుకుంటున్నా. మీ పరిస్థితులను బట్టి, శ్రీమతి లక్ష్మణులను బట్టి, వారి సంతానం బట్టి వందనాలు. వారి మీ కుమార్తె వారి జీవితాలను పొందుకున్న మేలును బట్టి నిజంగా సమర్పించి ప్రత్యేక సాధనను అంగీకరించి ఆయన ఆరోగ్య బలాలను శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. శ్రీమతి విజయ శిష్యులను బట్టి వందనాలు. అటు వారంలో వారికి నూతన వర్షులను దయాన్ని మంచి ఆరోగ్య శాంతి సమాధానంతో శ్రీమతి మనుషులను బట్టి వందనాలు. దేవుని వారికి దీవించి తన బిడ్డని ఆశీర్వదించి మీరు జీవనంలో కుటుంబ జీవితంలో ఆయన ప్రభు వారి శక్తులన్నీ కేంద్రీకరించి ఉన్నతమైన మార్గంలో నడిపించుకుని వేడుకుంటున్నాను. శ్రీ సుధాకర్ గారు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించండి. ఎవరి బిడ్డను దీవించి వారి సమస్తమైన జీవనంలో ఈ సహాయం నడుపుతుంది. స్వామి రోజు బట్టి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి నూతనంగా ప్రారంభించినటువంటి ప్రభు వ్యాపారాన్ని దీవించండి. ఈ కృపమైన ప్రతి అవసరత తీర్చి శాంతి సమాధానం ఆయాలండి. స్వామి విజయదేవి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. దేవానికి కుటుంబ జీవనంలో కుటుంబ జీవితంలో ఆయన ఆశీర్వాదం ఇచ్చి ఎవరి బిడ్డలైన చక్కటి మార్గంలో నడిపించారు. ఆయన కుమారుడు ఆయన మేఘమను వర్షం బట్టి వందనాలు. వారు ఇచ్చిన నూతన వర్షం తయారీని బట్టి ఆయన మనం బట్టి స్తోత్రాలు. వాళ్ళకి నిరంతరంగా బలపరిచి ఎప్పటికప్పుడు నూతన శక్తితో బలంతో ఎదురు చేయించినందుకైనా స్తోత్రాలు. అలాగైనా ఈ సురేష్ గారిని ప్రార్థిస్తున్నాను. పిల్లలైన కుమారు పెట్టుకున్న ప్రార్థన తప్పకుండా చర్చకు వస్తుంది. ఈ దీవిని ఆశీర్వాదాల చేత నడిపించి కాపాడు. ఏ ప్రవీణ్ కుమార్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. దేవానికి వాస్తవాన్ని నేను చెత్తలేకపోతే ఈ కృపా సహాయం చేత ప్రతి అవసరం తీర్చుకున్నట్లుగా ఈ కృప వెంబడి సత్యాన్ని బట్టి వందనాలు. వారి సంతానం బట్టి స్తోత్రాలు.
ప్రతి బాధ్యత కుటుంబాన్ని దీవించి ప్రతి విషయంలో బిడ్డలు నీడు కృతజ్ఞత విధేయతతో ఏమేమి ఉపతరాలు చేస్తాం సిద్ధపరచు ఉపతరాలు దూరంగా బిడ్డలు ఉపకరించాం మరి ఇంట్లో జీవితాల్లో శాంతి సమాధానం సమృద్ధిని ఆశీర్వాదం కాపాడు యేసుక్రీస్తు పుణ్యనామం వేడుకుంటున్నాము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన సర్వశక్తి గల దేవునికి సదాకాలంలో మీకు తోడై కాపాడు. ఆమేన్. జీవితాంతము వరకు నీకే సేవ సలుపుతుంది. 442వ కీర్తన పాడుతుండగా మన సంఘ కానుకలు సమర్పించారు. 442 Amen.
పరిశుద్ధుడు 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 అని దూతలతోనూ భక్తకోటి సమూహంతోనూ స్తుతింపబడుచు మహిమపరచబడుచు కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములు మీకే సమర్పించుకుంటున్నాం. ప్రేమమైన దయామైన కృపామైన మిక్కిలి కనికరము గల రాజా, మహిమా మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. అన్ని నామముల కంటే పైనాత్మ గలవాడ, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, స్తుతి మహిమ ఘనత మీకే ఆరోపిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక పునరుత్థాన దినం పరిశుద్ధ ఆరాధన కొరకై మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఈ పరిశుద్ధాలయంలో ఇలా వ్యక్తిగతంగా కుటుంబాలతో కలిసి వచ్చి ఆరాధించడానికి ఇంతటి శ్రేష్టమైన చక్కని సమయాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినట్టుగా వందనాలు. ఆయన నీ వాక్యం వింటూ నీ కృపావరాలను ఆలక్ష్యం చేస్తున్నాను. నీ కృపా మహదైశ్వర్యం బట్టి నీ నామంలో మా ప్రతి అవస్థత తీర్చుండగా లెక్కలేని తనంతో విరవేలుతున్న స్వభావంతో ఆయన నిన్ను ప్రేమించలేక, నీ సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని గడపలేక, నీ వాక్యాన్ని చదవాల్సిందిగా చదవలేక, నిన్ను ఆరాధన చేయాల్సిన స్థితిని చేయలేకపోతున్నాను. మా పొరుగు వారి స్వభావంతో విముఖతతో ఉండిన ఆయన వారి లెక్కలేని తనంతో ఆయన తృణీకరిస్తున్నాను. దయతో ఆయన మమ్మల్ని క్షమించి ఈ వాక్యం బద్దులమైన మేము, ఆయన పరిశుద్ధమైన సంఘ సహవాసంలో ఉన్న మేము వైరుధ్య భావాలను విడిచిపెట్టి ఏక మనస్సుతో ఏకాత్మతో సేవించినట్లుగా మాకు నేర్పించండి. ఈ ప్రేమ ఎంతో గొప్పదో ఉన్నతమైనదో, దౌర్భాగ్య పాపులమైన మమ్మలను, ఏపిలమైన మమ్మలను ఆయన మీరు క్షమిస్తున్నందుకు అన్నారు. అపారమైన ప్రేమ మాటలు చూపిస్తున్నందుకే మీకు సిద్ధపడగలిగారు. దేవైని సన్నిధిలో తెలుసు వచ్చిన ఒక్కొక్కరిని పేరు దీవించి ఆశీర్వదించినట్టు ప్రార్థిస్తున్నాను. ఏ మేడను బట్టి మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారు, నీకు త్యాగం అర్పిస్తూ ఉన్నారు. ఈ బిడ్డల స్థితులపై మీరే ఆశలు పెట్టారు. ఏ అవసరంలో ఉండి, పొదుపులో ఉండి, బలహీనతలో పడి, శోధనలో పడి ఈ సహాయంలో విడుదల పొందడం, తిరిగి లేవనెత్తి పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనిలో ప్రార్థన ఆలకించి దాని తప్పిదములను క్షమించి ప్రభా ఈ పవిత్ర రక్తంలో కలిగి స్వస్థతను, క్షేమము, మనశ్శాంతిని ప్రసాదించుకొని ప్రారంభిస్తున్నాను. గడిచిన వారంతా బిడ్డలు కాపాడారు. వారి జీవనంలో ప్రయాణాల్లో మీరు తోడైనారు. రోజు ఎడుతున్నాయన ఈ ముఖ దర్శనం చేసి ఈ పవిత్రాలయంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం. లోకం మిగిలిన స్వస్థత, శాంతి, సమాధానం, క్షేమం నిరంతరాయంలో నీ బిడ్డలకు మీరే అనుగ్రహించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. గత వారంలోనైనా విశేషమైన సందర్భాలు దినాలను బట్టి బిడ్డలు బట్టి ఉంటున్నాను. తండ్రి ప్రభు దేవస్థానం బట్టి స్తోత్రాలు. నేను భద్రాజు గారి కుమారుడు వారికి ప్రతి ఏడు బట్టి స్తోత్రాలు. మీ దేనిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డకి నూతన సంవత్సరం బట్టి స్తోత్రాలు. శ్రీమతి విజయ శిష్యుల గారిని బట్టి వందనాలు. ఈ దాస్తులను బట్టి ప్రతి ఏడు బట్టి స్తోత్రాలు. ఆయన పాపం శాంతి కిరణమై కుమారుడు నేను ఆశిష్టపడ్డాను. ఆ బిడ్డకి ప్రతి ఏడు బట్టి వందనాలు. ఆయన కుమారికి సంధ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన ప్రతి ఏడు నడిపించి ఈ వందనాలు. శ్రీమతి ఉషారాణి గారిని బట్టి వందనాలు. ఆయన విజయరత్నాథ్ గారి కుటుంబాన్ని దీవించి వివాహ వార్షికోత్సవం జరుగుతున్న అన్ని సంధ్యా దంపతులను మీరు ఆశిస్తున్నారు. ఇంకా ఆయన ఈ మందిరంలో విశేషమైన దినాలు జరుగుతున్న సంతోషంతో సేవిస్తున్న పరిస్థితులు, అనారోగ్యంలో ఇబ్బందులు ఉన్న వారికి సంపూర్ణ విడుదలను పాడు ప్రసాదరావు గారు పీసీ సభ్యులు ఆయన వారికి సంపూర్ణ స్వస్థత. అలాగే ఇంకే పేరు రాజు ఈ దాసుని ఆయన నెండెత్తులు పాదవన్నీ గ్రహించుకుంటాను. అలాగే అశోక్ నంద గారు శ్రీమతి వేడి గారి దంపతులకు ప్రారంభిస్తున్నారు. ఆయన నూతన బలపరుస్తారు, సంపూర్ణమైన బలపరిచి ఆయన వారి జీవనానికి ఆనందం కలిగే ప్రతి బలహీనత విడిపించుకుని ప్రారంభిస్తారు. ఎవరైతే బలహీనలై కష్టకాలంలో ఉన్నారో ఈ సహాయం వారికి అనుగ్రహించారు. ఆయన చేతి పనిలో ఆయన సరైన జీవనంలో ఇబ్బందులు పడుతున్నారు, వారిని జ్ఞాపకం చేస్తారు. వ్యాపారాలు తీసుకుంటున్న బిడ్డలు, ఆయన వ్యవసాయ పనులు చేసుకుంటున్న బిడ్డలు, అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు, ఈ దైవం రాకపోకల్లో చేర్చుకుని అవివాహితులు, నిరుద్యోగుల బిడ్డలు కూడా ప్రారంభిస్తున్నారు. వారి జీవితాలు స్థిరపడి ఆయన తల్లిదండ్రుల సహకారంలో ఉన్నటువంటి సహాయం. చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రార్థిస్తున్నారు. కలుషితమైన ఆరోగ్యమైన వాతావరణంలో ఏ బలహీనతలు కలగకుండా కాబట్టి అనేక దూర ప్రయాణాలు
ఇంటికి మాటికి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్న బిడ్డలు ఈ కంచె వేసి మీరే కాపాడాలి. అలాగే ఇదిగో మందిరంలో సమర్పించిన సంఘకాలను, కృతజ్ఞతార్పణలు, దశమ వారం చేస్తున్నాయను విశేషమైన వందనార్పణలు మీరు అంగీకరించండి. వారి నిధులను మీరు దేవా ఈ మందిర పరిచర్యలో ఆయన ప్రభావ ఆయన ధారాళంలో మీకు ఆయన నామములో పరిచర్య ధర్మం జరిగిన సహకరిస్తున్న బిడ్డలు నీ ఆశీర్వాదాలు ఇచ్చిన ప్రారంభిస్తుంది. సంఘవత్తుల్లో ఉండి, ప్రయాణాల్లో ఉండి, వయసును బట్టి, ఆరోగ్య సమస్యలు బట్టి, ఆరాధనలో ఏకీభవించలేని బిడ్డలు మనం ప్రారంభిస్తున్నాం. దేవ పరిస్థితులన్నీ మార్చుకుని స్వస్థత చెందులై ఆయన సంపూర్ణ సంతోషం వారు తిరిగి ఎదుగు వచ్చి నిన్ను ఆరాధించేటని ప్రార్థిస్తున్నాను. ఆ సమస్త దోషములను మన్నించండి. నిజమైన పరిస్థితులు, నిజమైన మార్గం, నిజమైన రక్షణలోని ఆనందాన్ని నేను చదువుకోగలుగుతాను. వాక్యంలో, ఆత్మీయతలో, ఆధ్యాత్మిక చింతనలో, ప్రార్థనా జీవితంలో మమ్మల్ని కట్టి బలపరుచుకుని ప్రార్థిస్తుంది. వచ్చే ఆదివారం నేను సంఘటన వారికి సభ్యునికి జరగవచ్చు. ఈ సహాయంలో యోగ్యులైన బిడ్డలు డబ్బా మీరు నన్ను ప్యారించడానికి అవసరం సభ్యులుగా తప్పించుకుని ప్రార్థిస్తుంది. అలాగే 27వ తారీఖు ఆదివారం 3వ వారికి ఎలక్షన్ జరగవచ్చు. దేవసంఘం ఏకాభిప్రాయంతో ఐక్యతతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికలు అటువంటి మంచి మనసును ఐక్యతను మనకి ఆయన సంఘం అనేది శరీరం స్థాయిలో పడుతుంది. మేమందరం చక్కగా పనిచేయాలి. ఈ సాక్షాత్తుల బిడ్డలకు జీవించాలి. నీ అభిషేకం మాకు ఇది ఎవరైతే నూతన ఈ ఆరాధనలో ఉన్నారో వారిని జ్ఞాపకం సమస్త ఘనత మహిమ ఈ సంఘం ద్వారా మీకే ఆరాధిస్తుంది. నిశ్చితమైన మీరు ఆరాధనమైతే మరొక ఆదివారం మీరు ఆకర్షిస్తారు. పర్యంతం ఈ వారం అంతా మీరు ప్రయాణం పనుల్లో మీరు తొడగి కాపాడు. ఈ భద్రతని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా దినహాన్ని మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారికి మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొన్ని ముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి. సంఘం గమనించి ఆ ప్రకారంగా ఫాలో కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యమైన ప్రకటన గత కొన్ని వారాల నుండి ప్రకటిస్తూ ఉన్నాము. అలాగే క్రింద సలాల్లో నోటీస్ బోర్డులో డిస్ప్లే కూడా చేయడం జరిగింది. 2వ వార్డు, 3వ వార్డు వాటర్ లిస్ట్. చేపరాంత అయితే మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో ప్రింట్ చేయించి ప్రింట్ చేయించి క్రింద స్థలాల్లో నోటీస్ బోర్డు పెట్టడం జరిగింది. వచ్చే ఆదివారం అంటే అక్టోబర్ 18వ తారీఖు ఆదివారం ఆరాధన అనంతరము మన చర్చ్ 2వ వార్డు టీసీసీ సభ్యుని నూతన సభ్యుని ఎన్నిక జరగబడుతూ ఉంది. 2వ వార్డు అంటే ఈ డబల్ రోడ్ నుండి కొమ్మాది పెట్రోల్ బంక్ వెనుక ఉన్న ఏరియా అంతా కూడా 2వ వార్డులో వస్తుంది. కనుక మీకు మీ స్నేహితులకు వారు కూడా చెప్పండి చర్చకి రాలేకపోవడానికి. 2వ ఆదివారం 2వ వార్డు ఎలక్షన్ వచ్చే ఆదివారం జరగబడుతుంది. అలాగే 3వ వార్డు అంటే హైవే దగ్గర నుండి పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ అది 3వ వార్డు ప్రక్కన కూడా ఈ నెలలో ఆఖరి ఆదివారం అంటే 25వ తారీఖు ఆదివారం ఆరాధన 3వ వార్డు ఎలక్షన్ ప్రార్థన చేయండి. సంబంధిత వార్డు విశ్వాసులు ఓటు హక్కు కలిగిన వారు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించవలసిందిగా మనం చేస్తున్నాం. మన చర్చ సాంప్రదాయంలో సువార్త ధారణి కొరకు ఈ కానుకలు కవర్లోనే ఒక కాలం ఎస్డిఎన్ చాలామంది కుటుంబ పక్షంగా అందులోనే ఎస్డిఎన్ కొరకైన కానుక కూడా వేస్తూ ఉన్నారు. ఏడాది చివరిలో ఆ కానుకలు ఇంట్లో ఉన్న వారందరినీ విభాగించి ఎస్డిఎన్ కట్టకూడదు. సువార్త ధరణి అనేది వ్యక్తిగతమైన సంఘం ద్వారా కట్టవచ్చు, బిషప్ గారికి కట్టవచ్చు, చర్చ్ లీడర్స్ కట్టవచ్చు,
డీడీ ద్వారా ఎంఓ ద్వారా ఏఎల్సీ చర్చ్ ఆఫీస్ గుర్తులు పంపించవచ్చు. అది వ్యక్తిగతమైనది. మన చర్చ్ ద్వారా కట్టిన లిస్ట్ అయితే నా దగ్గర ఉంది. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా ఎస్ఐఎం కట్టి ఉండి రేపు జరగబోయే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని ఆశ కలిగి ఉంటే కనుక ఎలక్షన్ జరగబడడానికి ముందుగానే వ్యక్తిగతంగా మీరు కట్టిన ఎస్ఐఎం రిసిప్ట్ నాకు అందజేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి. జరగబోయే 2 వార్డ్స్ ఎలక్షన్ ఏకగ్రీవం అందరం కలిసి ఏకభావంతో దేవుని మహిమపరచడానికి ఎన్నిక చేసుకోవడానికి సంఘం ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సంఘం ముగింపు కీర్తన ఆశీర్వచనం సెలవుస్తున్నాను. ప్రభువా మమ్మల్ని దీవించు. నీకు సమాధానం కలుగజేయుగాక. Amen.
అందరికీ